పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేయడం ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఇక్కడే నా సొంత ఇల్లుంది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సో ప్రజలు ఒక మంచి గుణపాఠం ఇచ్చిన తర్వాత 11కే పరిమితం చేసిన తర్వాత ఆయనకు తత్వం బోధపడింది. అంటే నేను ఇక్కడ ఉండను అంటే ప్రజలు అందలం ఎక్కిస్తే ఒక పదవిలో ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఉంటే సో వాటిని ఎంజాయ్ చేస్తూ రాష్ట్రంలోనే ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించింది. కానీ ప్రస్తుతం 11కే పరిమితం చేశారు కాబట్టి ఇక రాష్ట్రాన్ని, పార్టీని, కార్యకర్తలని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులని గాలికి వదిలేసి అంటే రాష్ట్రానికి వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు. సో కార్యకర్తలు, ముఖ్యంగా పార్టీ, ఈ రెండుకి సంబంధించి వాటిని వదిలేసి పక్క రాష్ట్రంలో ఇటు యలహంక ప్యాలెస్లో సేద తీరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా పార్టీని, కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారు అంటూ కూడా చాలామంది ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక జిల్లాల్లో పర్యటిస్తానని గతంలో చాలా హడావిడి చేశారు. సో రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, సో ఇక్కడ మొత్తం ఏదో హడావిడి జరిగిపోతోందంటూ జగన్మోహన్ రెడ్డి ఏదో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ అట్లాంటివి ఏవి జరగడం లేదు. సో దానికి ఆస్కారమే లేని నేపథ్యంలో ఆయన పక్క రాష్ట్రంలో కూర్చున్న పరిస్థితి. ఇక ఇప్పుడు కనీసం ఏపీలో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్కే పయనమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్టీకి వేసవి సెలవులు ప్రకటించారంటూ శ్రేణులు కూడా ఒక కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు. మా పార్టీకి వేసవి సెలవులు, సో వానాకాలం వరకు ఎలాంటి కార్యక్రమాలు లేనట్టే అంటూ కూడా చాలామంది ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా మనం జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రతి గురువారం బెంగళూరుకు వెళ్తున్నారు జగన్ దంపతులు. ఆ తర్వాత తిరిగి సోమవారమో లేదో మంగళవారమో రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఈ విధంగా వీక్ స్టార్టింగ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన భయం ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు లేదంటే ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళను శుక్రవారమో గురువారం రాత్రో శుక్రవారమో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత శని ఆది లోపల పెట్టడం, తర్వాత సోమవారం నాడు వాళ్ళు కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఇటు బేలో లేదంటే దానికి సంబంధించినటువంటి ట్రయల్సో ఏవో కొనసాగాయో ఆ తర్వాత బయటకు వచ్చేవారు. సో ఈయన చేసినటువంటి పని అదే. గత 5 సంవత్సరాలు కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారో, హడావిడి చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టడం శుక్రవారం, ఆ తర్వాత 2 రోజులు కోర్టు సెలవు, ఆ తర్వాత సోమవారము మంగళవారం వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. స్కాములు, కబ్జాలు, ఇంకా చెప్పడానికి లేదు, అన్ని రకాలుగా గత 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ప్రజల ముందు పెడతా ఉన్నారు. సిట్ వేస్తూ ఉన్నారు, ఈడీ కూడా రంగం సిద్ధం చేస్తూ ఉంది, సిట్లు వేస్తూ ఉన్నారు, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీలు అంటూ కొన్ని ఈ విధంగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉంటే జైల్లో లేదంటే హాస్పిటల్లో, అది పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి, ఆ బ్యాచ్ 1-2-3 మాత్రమే బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేదంటే మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా పెద్దిరెడ్డికి చెయ్యి విరిగిందంటూ హాస్పిటల్, కొడాలి నాని గుండెకి సంబంధించిన చికిత్స ఇబ్బందిగా ఉందంటూ హాస్పిటల్, ఏదైతే వల్లభనేని వంశీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సో ఈ విధంగా పేరుని నాని ఎక్కడికి పోయారో తెలియదు, ఆయనకు సంబంధించింది కూడా కేసు నడుస్తూ ఉంది. సో పెద్దిరెడ్డి కుమారుడు, ఆయనకు సంబంధించిన లిక్కర్ మాఫియా అదంతా బయటకు వస్తూ ఉంది. విజయసాయి రెడ్డి పక్క రాష్ట్రం బార్డర్లో ఏదో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నానంటూ ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చినప్పుడల్లా ఒక బాంబు పేలుస్తున్న పరిస్థితి. నేను మొత్తం చెప్పేస్తా అంటున్నారు. ఎవరు అడగట్లేదు, కానీ నేను మొత్తం చెప్పేస్తా అంటూ వచ్చినప్పుడల్లా ఏదో ఒక హింట్ ఇచ్చి వెళ్తూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం వీళ్ళే చేశారు. లేదంటే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు నేను ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడు. ఈ విధంగా ఆయన అడిగినా అడగకపోయినా ఆయన చెప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఇవన్నీ నా తలకు చుట్టుకుంటాయో, ఎక్కడ నన్నెత్తేస్తారో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన చేసిన పనే కదా, శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం, 2 రోజులు జైల్లో ఉంచడం, ఆ తర్వాత బెయిలో లేదంటే ఆ విధంగా జరిగింది గతంలో. సో ఇప్పుడు కూడా అట్లా ఏమైనా జరుగుతుందేమో. ఇవన్నీ స్కాములు, స్కీములు, ఎవరు పట్టుబడ్డా, ఎక్కడ ఎంక్వైరీ జరిగినా, లిక్కర్ కావచ్చు, మద్యం, ఏదైనా కానీ ఏ మాఫియా అయినా సరే పూర్తిగా దందా మూలాలు ఎక్కడున్నాయంటే తాడేపల్లి ప్యాలెస్. దీని లెక్కలు ఉన్నాయంటే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి లెక్కలన్నీ కూడా. సో దీనికి సంబంధించిన డబ్బు ఎక్కడికి పోయిందంటే అక్కడికి. ఈ స్కాములు జరిగినటువంటి పూర్తిగా ఆధారాలు ఇవన్నీ కూడా ఎక్కడ గూగుల్ టేకవులు ఏవి తీసినా కానీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సోమవారం మంగళవారం రావడం,
గురు ఉండడం, గురువారం నాడు మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవడం. ఎందుకంటే శుక్రవారం మరి ఎక్కడ నన్నెత్తేస్తారో అనే భయం, ఈ కేసులన్నీ నేపథ్యంలో నన్నెక్కడ ఎత్తేస్తారో అని చెప్పేసి ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా మనం చూసాం, అంటే పూర్తిగా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ కూడా ఆయన హడావిడి చేయడం. సో ఆ తర్వాత రాష్ట్రంలో పూర్తిగా ఇటు మిర్చి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ ఏదో కార్యక్రమం చేసే గుంటూరులో అప్పుడు కోడ్ ఉంది, ఎమ్మెల్సీ కోడ్, దాన్ని కూడా ఉల్లంఘించి అక్కడ దానిపైన కూడా కేసు ఉంది ఆయన పైన. సో దాన్ని కూడా ఉల్లంఘించి అక్కడ ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. పాపం ఆ మిర్చి రైతులకు సంబంధించి ఒక 10-12 టిక్కీలు, ఆ డబ్బాలు అవన్నీ కూడా దొంగతనం చేశారు, ఎత్తుకుపోయారు ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు. మమ్మల్ని పరామర్శించి మాకు సానుభూతి తెలపడం, మాకు సపోర్ట్ చేయడం పక్కన పెడితే వచ్చి వీళ్ళు మా దగ్గరే అన్నీ ఎత్తుకుపోయారు, దొంగతనం చేశారంటూ కూడా వాళ్ళందరూ కేసులు పెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఎక్కడా ప్రజాస్పందన లేదు. ఆయన ఏదో హడావిడి చేద్దామనుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు తలపెట్టాడు. రైతు పోరన్నారు, విద్యుత్ ఛార్జీల పోరన్నాడు, ఫీజు పోరు, ఈ పూర్తిగా దానికి సంబంధించి ఆ బాధ్యతలన్నీ కూడా ప్రస్తుతం పార్టీ నేతలకు వదిలేశారు. ఎందుకంటే బయట ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి సంబంధించి ఈయననే నిలదీస్తూ ఉన్నారు. మీరేం చేశారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడే వచ్చి ఎందుకు హడావిడి చేస్తూ ఉన్నారు అంటూ కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోనే ఉండట్లేదు. నిజంగా ఉన్నా ఉండకపోయినా పెద్దగా ఆయన ఇష్టం, అది మనకు సంబంధం లేదు. కానీ తర్వాత ఎక్కడైతే అక్కడ పక్క రాష్ట్రాల్లో కూర్చొని ఆ ఇన్వెస్టర్లకు మేలు రాయించడం కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, మీరు ఇక్కడికి రాకండి, పెట్టుబడులు పెట్టకండి, ఈ విధంగా, లేదంటే అప్పులు ఇస్తున్నటువంటి ప్రపంచ బ్యాంకులు కావచ్చు, వీటికి లెటర్లు రాసి మీరు ఇవ్వకండి, ఇట్లాంటివి చేయడం, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనడం. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఎంపీలే మనం గతంలో చూసాం, రాష్ట్రంలో ఏదో రాబోతోంది, పూర్తిగా అంతర్యుద్ధం రాబోతోంది రాష్ట్రంలో, అంటే కులమాతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేసే కార్యక్రమం ఈ మధ్య కనబడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఏంటి అసలు